సో ఇంక ఈ వీడియోలో ఏముంటదో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటది. పారాడాక్స్ మ్యూజియం. ఎప్పటినుంచో ఈడికి పోదాం అనుకుంటున్నా గానీ కుదరలేదు. ఇప్పుడో ఒక టైం దొరికింది. ఇప్పుడైతే పోతున్నా. సో మీకు కూడా చూపించేస్తా పనిలో పని లోపల ఎట్లుంటాయి, ఏమేమి ఉంటది, వర్తా కాదా ఈ కాస్ట్‌కి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. ఇంకా దీని లొకేషన్ వచ్చేసి ఇర్రమంజిల్ మెట్రో స్టేషన్ పక్కనే ఉంటది. ప్రణవ మాల్‌లో వెళ్ళిపోవచ్చు. ఇంకా దీని ఎంట్రీ ఫీజు వీక్ డేస్‌లో ఒకలాగా, వీకెండ్స్‌లో ఒకలాగా ఉంటది. మీకు అది వర్తా కాదా అనేది ఈ వీడియో ఎండ్ అయ్యేలోపు అర్థమైపోతది. సో ఇంక టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్ళిపోయినా. ఫస్ట్ వెళ్ళేదైతే ఇదే. ఇంక ఈ యాక్టివిటీ ఏందంటే వాళ్ళొక కాస్ట్యూమ్ ఇస్తారు. అది యేసుకొని గోడ మీద బల్లి ఎట్లయితే అతుక్కుంటదో మనం కూడా ఆడ అతుక్కోవాలి. సో మన డ్రెస్సు, ఆ వాల్ పేపర్ మొత్తం మ్యాచ్ అయిపోయి మనం ఎక్కడ ఉన్నాం అనేది ఎగ్జాక్ట్‌గా అనిపియదు. సో అదే ఒక ఇల్యూజన్‌ని క్రియేట్ చేస్తదనమాట. ఇదే ఫస్ట్ యాక్టివిటీ. నేను వెనక్కి తిరిగేదాకా ఎక్కడున్నానో మీకు తెలీదు గదా! ఒకవేళ ముందే తెలిసుంటే ఇంక ఫ్లాప్ అయినట్టే ఈ యాక్టివిటీ. ఆ బల్లి యాక్టివిటీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బటర్‌ఫ్లై యాక్టివిటీకొచ్చినాం. ఇక్కడ ఏముండదు. బటర్‌ఫ్లై ఎగురుతున్నట్టు ఒక ఇల్యూజన్ క్రియేట్ అయితది ఆ లైట్ మూవ్‌మెంట్ వల్ల. అంతే ఇంకేం లేదు. వాళ్ళు బటర్‌ఫ్లైల తర్వాత ఇక్కడ ఒక యెస్ అని ఉంది. ఇంకో సైడ్ నుంచి చూస్తే నో అని కనిపిస్తది. ఇట్లాంటి ఆర్ట్ వర్క్ బయట చాలా చేస్తారు. ఇంకా మన పేర్లు పెట్టి చేస్తారు. సో ఇది నాకంత పెద్దగా ఏమి అనిపియలే. నెక్స్ట్ ఇల్యూజన్ వచ్చేసి ఇక్కడ కొంచెం గోడలు కదులుతున్నట్టు అనిపిస్తే మనం కదులుతున్న కొద్దీ అవి కూడా కదులుతా ఉంటాయి. మనకి ఇక్కడ ప్లెయిన్ ఫోటోలాగా కనిపిస్తుంది కదా! కానీ ఇంకో యాంగిల్ చూస్తే అది వేరేలాగా కనిపిస్తది. సో ఇది ఓకే. నాట్ బ్యాడ్. అట్లా 3 అవ్వగొట్టుకొని నెక్స్ట్ దానికెళ్ళాం. ఇది కొంచెం గోడల్లో డిఫరెంట్ కలర్స్ కనిపిస్తది. కానీ చూడ్డానికి అయితే బాగుంది మొత్తానికి. బయటికి రాగానే ఒక మిర్రర్ మేజ్ లాగా ఉంటది ఇక్కడ. కాకపోతే ఇది చాలా చిన్నగుంది. పెద్దగుంటే బాగుండనిపించింది. ఇందులో ఏముండదు. ఒక చిన్న లాజిక్ కింద బ్లాక్ కలర్ రబ్బర్‌వి కనిపిస్తున్నాయి కదా! అది లేకపోతే దారి ఉన్నట్టు, అది ఉంటే దారి లేనట్టు. సింపుల్. మొత్తం మిర్రర్సే ఇవి. ఇది కూడా యాహ్! బావుంది. మొత్తానికి దారి కనుక్కొని బయటికొచ్చిన. నెక్స్ట్ ఇది క్లోన్ టేబుల్. మనలాగా 5గురు కనిపిస్తారు. 2 మిర్రర్స్ వల్ల మనకు అట్లా ఒక ఇల్యూషన్ క్రియేట్ అయితది. అయినా నేను ఒక్కడినే చదవడమే కష్టం రా బాబు అంటే ఇంక నాలాంటోళ్ళు 5గురు కూడిర్రంటే ఇంగా చదువు నాకిపోతది. ఎందుకులే చదువు గురించి పక్కన పెడితే ఇదైతే నాట్ బ్యాడ్. మంచిగానే ఉంది ఇదైతే. ఎందుకంటే 5గురు కనిపిస్తుర్రు మనలాగా. మనం ప్రతి ఒక్క యాంగిల్‌లో మనల్ని చూసుకోవచ్చు. యాహ్! నెక్స్ట్‌కెళ్ళిపోదాం. సో దాని తర్వాత ఇదేదో ఉంది. కళ్ళు తిరుగుతున్నాయి చూస్తుంటే. ఓహ్ మై గాడ్! అంత లైటింగ్ చూసినాక నాకైతే లోపలికి పోవాలనిపించింది. యాక్చువల్‌గా పోవచ్చు లోపలికి. ఎంత బాగుంది చూడండి అసలు. ఆ డిజైన్ గానీ ఎంత మంచిగా అనిపిస్తుంది. ఇది కూడా చూడ్డానికైతే కళ్ళకి చాలా కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కెలిడియోస్కోప్. స్పెడ్స్ ఉంటాయి. ఇక్కడ మనం ఫోన్ ఫ్లాష్ చేసి రికార్డ్ చేస్తామనమాట బేసిక్‌గా వీడియో. సో స్పెడ్స్ ఉంటే మొత్తం రిఫ్లెక్షన్ వస్తదని చెప్పేసి స్పెడ్స్ తీసేయమన్నారు. ఇదైతే అసలు నెక్స్ట్ లెవెల్. ఎన్ని కనిపిస్తున్నాయంటే ఇమేజెస్ తోపుంది ఇది. దాని తర్వాత ఇదేదో పారాడాక్స్ బాల్ అంట. ఏమో పెద్దగా నాకేం అనిపియలేదు. తర్వాత ఫేస్ బ్లెండింగ్. ఇది ఇంకొకళ్ళు ఉంటే మంచిగా కనిపిస్తది. మనం సగం వాళ్ళు సగం కనిపిస్తారు. ఇది కూడా ఓకే. ఇదైతే చాలా బాగుందని చెప్పొచ్చు. ఆ గోడల హైట్ వల్ల మనము ఒక సైడ్ నిలబడితే ఒక హైట్ కనిపిస్తాం. ఇంకో సైడ్ పోతే ఇంకో హైట్ అనిపిస్తాం. ఇక్కడ చూడండి ఎంత చిన్నగా ఉన్నానో నేను. అదే ఇటు సైడ్ వస్తే ఎంత హైట్ అయిపోయినా. సో ఇద్దరు డిఫరెంట్ హైట్ వాళ్ళు ఇక్కడ నిలబడితే అది ఒక వాళ్ళకి ఒక హ్యాపీనెస్. నిజంగా ఇంత హైట్ ఉన్నా వాళ్ళు చిన్నగా ఉన్నారని ఒక ఫీలింగ్ వస్తుంది. ఇది కూడా చాలా బాగుంది. ఇక కింద ఫ్లోర్ అన్న అయిపోగొట్టుకొని ఇప్పుడు నెక్స్ట్ పైకి పోతున్నాం. పైన కూడా ఇంకా ఉన్నాయంటే చాలా. పైకి పోగానే ఇక్కడ ఒక పారాడాక్స్ రింగ్స్ అనేది ఉన్నాయి. తిప్పుతా ఉంటే ఆ ప్లేట్లు ఇట్లా తిరుగుతూ ఉన్నాయి. ఇంకా తర్వాత లంచ్‌లో ఫుడ్ అయిపోయినా నేను కాసేపు. చుట్టుపక్కల చెంచాలు గించాలు అన్నీ ఉన్నాయి. సో ఇది కూడా బాగుంది. సో గైస్ ఇది సిమెట్రీ రూమ్. ఇదేంటంటే ఇట్లా నిల్చోవాలన్నమాట. నిల్చొని కనిపిస్తుందా మీకు ఏమన్నా? నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఇది ఎట్లా అంటారు, ఇట్లా అంటారు. అబ్బో పడిపోతున్నా. ఇది కరెక్ట్‌గా చేయొస్తేనే మంచిగా ఉంటుంది కానీ లేకపోతే రకరకాలుగా ఉంటుంది మాస్టారు. అక్కడ చూడండి నేను ఎట్లా కనిపిస్తున్నానో. ఆ సగం సగం శరీరం పోయినట్టు, ఆ ప్యాంట్ జిప్ ఓపెన్ అయినట్టు. ఓడి అమ్మ రకరకాలుగా ఉంది మాస్టారు. ఇదైతే పర్ఫెక్ట్ నిలబడితేనే మనం మొత్తం గాల్లో నిలిచినట్టు ఉంటది. లేకపోతే ఇంక అడ్డం అడ్డం ఉంటాం మొత్తం. చూస్తుర్రు కదా మీకు అర్థమవుతుంది కదా ఎట్లున్నానో. ఇక నెక్స్ట్ ఐటమ్ అయితే ఇది అప్పర్ పార్ట్ ఒకళ్ళది, లోవర్ పార్ట్ ఒకళ్ళది. సో ఇంక ఇద్దరు ఉండాలి ఇది చేయాలంటే. సో నేను అందులో పోతే ఇరికితే మళ్ళీ రానివ్వని భయమేసి నేనైతే ట్రై చేయలేదు అది. అది అయిపోయిన తర్వాత రివర్స్ డ్రూమ్. నాకైతే ఇది అర్థం కూడా కాలే. సో గైస్ అట్లా అయితే కొన్ని ఇల్యూజన్స్ ఉన్నాయి. కొన్ని అర్థమవుతున్నాయి, కొన్ని అర్థమైతలేదు. కొన్ని చాలా నా బ్రెయిన్‌కి అందట్లేదు. అంత అడ్వాన్స్డ్‌గా ఉన్నాయి. సో సో కొన్ని మంచిగున్నాయి, కొన్ని యావరేజ్, కొన్నయితే ఏందిరా బాబు ఇది అనిపిస్తది. కాకపోతే మొత్తానికైతే చిన్న పిల్లలొస్తే మాత్రం దీన్ని మంచిగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఆ కాస్ట్‌కి ఇది వర్తా అంటే
మన ఏజ్ వాళ్ళకైతే అదంత వర్త్ కాదు. పిల్లలు దే మైట్ ఫీల్ హ్యాపీ ఎందుకంటే కొత్త కొత్తవి చూస్తుంటారు కాబట్టి సో, కొంచెం ఎక్సైటింగ్‌గా ఫీల్ అయితారు. సో, ఓకే. పెద్దోళ్ళవి కూడా చూడాల్సినవి కొన్ని 2, 3 అయితే చాలానే బావున్నాయి. కొన్ని ప్లేసెస్‌లో ఫోటోస్ అయితే మంచిగా తీసుకోవచ్చు. సో, ఇంకా ఫైనల్‌గా ఆ అమౌంట్‌కి వర్తా కాదంటే నేను వర్త్ కాదనే చెప్తా. కొంచెం రేట్ తక్కువున్నా కూడా ఓకే. బానే ఉండొచ్చు. కానీ కొంచెం ప్రైజీ అనిపిస్తుంది. సో, పెద్దగా చాలా సేపు కూడా ఏం లేదు. హార్డ్‌లీ ఒక 20, 30 మినిట్స్‌లో అయిపోతది. మీరు కూడా ఎప్పుడైనా ఎళ్ళాలనుకుంటే ఎళ్ళొచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్. టాటా.